హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న రాజమండ్రి కుర్రాడు ఎవరో తెలుసా? ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఎంతోమంది సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఎన్నో అవమానాలు ఇబ్బందులు పడి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు హర్షవర్ధన్ రానే ఒకరు. ఈ కుర్రాడు మన రాజమండ్రి కుర్రాడు కావడం విశేషం. అతని తల్లి తెలుగు వ్యక్తి, తండ్రి వివేక్ రానే మరాఠీ. ఆయన గ్వాలియర్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేసేవారు. దీంతో హర్షవర్ధన్ బాల్యం మొత్తం అక్కడే గడిచింది. 16 సంవత్సరాల వయసులోనే సినిమాలపై ఆసక్తితో ముంబై వెళ్ళిన ఈయన ఎలాగైనా సినిమాలో సక్సెస్ సాధించాలనే కసితో కష్టపడ్డారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఈయన డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని, చివరికి ఒక మెస్లో వెయిటర్గా కూడా పనిచేశారని తెలిపారు. అక్కడి నుంచి ఎస్టీడీ బూత్లో పనిచేశారు. అప్పట్లో రోజుకు 10 రూపాయలు మాత్రమే సంపాదన ఉండేది. తర్వాత ఒక కెఫేలో 20 రూపాయలకు పనిచేశారు. భోజనం దొరికేది కూడా కష్టమేనని, కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవాడినని తెలిపారు. మెష్లో అందరితో కలిసి కిచెన్లో షేర్ చేసుకునేవాడిని. నీట్నెస్ ఉండేది కాదు, దుర్వాసన కూడా వచ్చేదని తెలిపారు. క్లీన్ సోప్, డియోడ్రెంట్, నీట్నెస్ వంటివన్నీ చాలా బేసిక్ థింగ్స్. అయినప్పటికీ నాకు మాత్రం చాలా లగ్జరీ. అందుకే నా ఫస్ట్ ఇన్కమ్తో తాను ఒక పర్ఫ్యూమ్ కొన్నట్టు ఈయన ముంబైలో అనుభవించిన కష్టాల గురించి తెలియజేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాల్లో నటించాలి అనే తపనతో ఈయన 2008లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే సీరియల్లో నటించాడు. 2010లో తకిట తకిట అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అనంతరం నా ఇష్టం, అవును, ప్రేమ, ఇష్క్, కాదల్, అనామిక, మాయా, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఫిదా, బెంగాల్ టైగర్ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 2016లో సనం తేరీ కసం అనే హిందీ రొమాంటిక్ డ్రామాతో అతనికి మంచి బ్రేక్ వచ్చింది. రిలీజ్ అయినప్పుడు అది బాగా ఆడలేదు, కానీ రిలీజ్ మాత్రం దుమ్ము లేపింది. 10 రోజుల్లోనే 30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇలా తెలుగు మూలాలు ఉన్నటువంటి ఈ రాజమండ్రి కుర్రాడు సినిమాలపై ఇష్టంతో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్గా కొనసాగుతున్నారు.